ఒక దేశానికి గాని, ఒక రాష్ట్రానికి గాని, ఒక జిల్లాకి గాని నీటి సరఫరా చేయాలంటే నదులు అనేది ప్రధానమైన నీటి వనరు. నీరు లేకపోతే భూమిపై జీవితాన్ని ఊహించుకోవడం చాలా కష్టం. నీరు లేకుండా మనిషి మనుగడ చాలా కష్టంగా ఉంటుందని చెప్పవచ్చు. నదులే త్రాగునీటికి ఆధారం. ప్రపంచంలోని గొప్ప నాగరికతలు నదుల ఒడ్డునే అభివృద్ధి చెందాయి. కానీ నదులు లేని అభివృద్ధి చెందిన దేశం కూడా ఒకటైతే ఉంది. అదే సౌదీ అరేబియా అన్నమాట. అయితే సౌదీ అరేబియాలో ఎక్కువ శాతం ఎడారితో నిండిపోతుంది. కానీ నీళ్లు ఎక్కడ నుంచి వస్తాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే సౌదీ అరేబియాలో చూసుకున్నట్లయితే అక్కడ మందు అంటే ఆల్కహాల్ ఉంది కదా, ఈ ఆల్కహాల్ అనేది పూర్తిగా నిషేధం అన్నమాట. అంటే అక్కడ వాళ్ళు ఆల్కహాల్ తాగరు, అందువల్ల అక్కడ ఆల్కహాల్ అనేది లేదన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో అక్కడ ఒక మందు షాప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. అయితే సౌదీ అరేబియాలో ఆల్కహాల్ బంద్ కదా, మద్యం ఎవరు తాగరు కదా, మరి ఈ మద్యం షాపు ఎందుకు ఓపెన్ చేయడం జరిగింది అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రపంచ పటంలో ఒక నది గాని సరస్సు గాని లేని దేశం ఏదైనా ఉందంటే అది సౌదీ అరేబియా. అక్కడ నీటి వనరు సరిగ్గా లేకపోయినప్పటికీ అది ధనిక దేశంగా పేరుగాంచింది. సౌదీ అరేబియాలో 3 పద్ధతుల ద్వారా వాళ్ళైతే మంచినీటిని సృష్టించుకోవడం జరుగుతుంది. అది ఎలాగని మనం చూసుకున్నట్లయితే మొదటిది భూగర్భ జల వనరులు అన్నమాట. ఈ భూగర్భ జల వనరులను వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా రెండో పద్ధతి ఏమిటని మనం చూసుకున్నట్లయితే వాళ్ళ దేశం చుట్టుపక్కల సముద్రమే ఉంటుంది కాబట్టి ఈ సముద్రం ఉప్పు నీటిని వాళ్ళు మంచినీటిగా మారుస్తారనమాట. ఇలా మంచినీటిగా మార్చే క్రమంలో వాళ్ళు డీశాలినేషన్ అనే ఒక పద్ధతిని అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఇక మూడో పద్ధతి మనం చూసుకున్నట్లయితే వాటర్ రీసైక్లింగ్ అనమాట. అంటే ఒకసారి వాడిన వాటర్ ని రీసైకిల్ చేసి ఇలా రీసైకిల్ చేసిన వాటర్ ని వాళ్ళు గృహ అవసరాలకు అలాగే వ్యవసాయానికి అయితే దీన్ని అయితే ఉపయోగిస్తారనమాట. సౌదీ అరేబియాలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. ఇకపోతే మనం చూసుకున్నట్లయితే మనకు సంవత్సరం మొత్తంలో 3 కాలాలు అయితే ఉంటాయి. ఒకటి వర్షాకాలం, 2 చలికాలం, 3 వేసవకాలం అనమాట. మనం వర్షాకాలం చూసుకుంటే ఇది 4 నెలలు అయితే ఉంటుంది. ఈ 4 నెలల్లో మన దేశంలో ఎక్కడో ఒక చోట వర్షం పడుతూనే ఉంటుంది ఈ వర్షాకాలం సమయంలో. కానీ సౌదీ అరేబియాలో మనం చూసుకున్నట్లయితే సంవత్సరంలో 1 నుండి 2 రోజులు మాత్రమే అక్కడ వర్షాలు కురుస్తాయి. ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదిక ప్రకారం సౌదీ అరేబియా ప్రతి సంవత్సరం తన జీడిపిలో 2% నీటి కోసమే ఖర్చు చేస్తుంది. సౌదీ అరేబియా నీటి కోసం ఇంత ఖర్చు చేయడానికి ప్రధానమైన కారణం అనేది ఉందన్నమాట. అదేమిటని మనం చూసుకున్నట్లయితే సౌదీ అరేబియాలో ఎక్కువగా భూగర్భ జలాలపై ఆధారపడి ఉంది. అక్కడి ప్రజలు ఎక్కువగా నీటి కోసం బావులనే ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. అయినప్పటికీ మొత్తం జనాభాకు నీటిని అందించడానికి అక్కడ భూగర్భ జలాలు అనేవి సరిపోవని చెప్పవచ్చు. సౌదీ అరేబియాలో వర్షపాతం అనేది తక్కువగా ఉండడం వల్ల, అంటే వర్షాలు తక్కువగా పడడం వల్ల అక్కడ భూగర్భ జలాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల సముద్రపు నీటిని అక్కడ తాగడానికి ఉపయోగిస్తారనమాట. దీనికోసం ఒక ప్రక్రియ అయితే ఉంటుంది. ఇది చాలా ఖరీదైనది అయినప్పటికీ ఈ ప్రక్రియ ద్వారా సముద్రపు ఉప్పు నీటిని మంచినీళ్ళుగా మార్చి వాళ్ళైతే ఉపయోగించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఏంటనేది మున్ముందు తెలుసుకుందాము. సౌదీ అరేబియాకి నది లేదు, కానీ 2 వైపులా సముద్రం అయితే ఉంది. ఈ సౌదీ అరేబియాకి చుట్టూ పశ్చిమాన ఎర్ర సముద్రం, తూర్పున పర్షియన్ గల్ఫ్ దేశాలు అయితే ఉన్నాయి. సౌదీ అరేబియా మాత్రమే కాకుండా ప్రపంచంలో ఒక్క నది కూడా లేని దేశాలు ఇంకా చాలా ఉన్నాయి. అవేమిటని మనం చూసుకున్నట్లయితే కొమరోసు, డిజిబౌటి, లిబియా, మాల్టా, వాటికన్ సిటీ, మొనాకో, కిరిబాటి, మాల్దీవులు, నౌరు, టోంగా, టువాలు, బహ్రెయిన్, కువైట్, ఓమాన్, ఖత్తర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యోమన్ వంటి దేశాల్లో ఒక్క నది కూడా లేదని తెలుస్తుంది. సౌదీ అరేబియాకి శాశ్వత నదులు అలాగే సరస్సులు లేవు. అంతేకాకుండా అక్కడ వర్షపాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల అక్కడ నీటి కొరత అయితే ఎక్కువగా ఉంటుంది. అయితే వాళ్ళు నీటిని చాలా విలువగా వాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ నీటి కొరత ఎక్కువగా ఉంటుంది కాబట్టి దేశం ఎక్కువగా అభివృద్ధి చెందడంతో నీటి డిమాండ్ కూడా ఎక్కువగా పెరుగుతుంది. అక్కడ సౌదీ అరేబియా అభివృద్ధి చెందడానికి తగినంత నీటిని అందించడానికి వినూత్న మార్గాలను అయితే అన్వేషిస్తుంది. అయితే ఇక్కడ నీటి అన్వేషణ మార్గాలను ఎవరు చూసుకుంటారంటే నీటి వ్యవహారాల శాఖ అలాగే విద్యుత్ శాఖ, 2 శాఖలు కలిపి ఇక్కడ నీటి కోసం అన్వేషణ అయితే చేస్తూ ఉంటాయి. సౌదీ అరేబియాలో ప్రధాన వనరు నీరు కాబట్టి 1970వ దశకంలో అప్పటి ప్రభుత్వం జలాశయాలను గుర్తించి మ్యాప్ చేసి వాటి సామర్థ్యాన్ని అంచనా వేసే ప్రయత్నం అయితే చేసింది. తత్ఫలితంగా ఇది పట్టణ మరియు వ్యవసాయ అవసరాల కోసం అత్యంత ఆశాజనకమైన ప్రాంతాల్లో 10,000 లోతైన గొట్టపు బావులను తవ్వడం జరిగింది 1970వ దశకంలోనే. ఇక సౌదీ అరేబియా మరో ప్రధానమైన నీటి వనరు సముద్రం అన్నమాట. ఇది డిశాలినేషన్
డిశాలినేషన్ అనే ఒక ప్రక్రియ ద్వారా సముద్రపు ఉప్పు నీటిని త్రాగునీటిగా మారుస్తుంది. సౌదీ అరేబియా ప్రపంచంలోనే డిశాలినేట్ చేసిన నీటిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. సెలైన్ వాటర్ కన్వర్షన్ కార్పొరేషన్ SWCC ద్వారా 27 డిశాలినేషన్ స్టేషన్లను సౌదీ అరేబియా నిర్వహిస్తుంది. అయితే ఈ డిశాలినేషన్ సెంటర్లు రోజుకి 3 మిలియన్ క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ త్రాగునీటిని ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్లాంట్ నగరంలో ఉపయోగించే నీటిలో 70% పైగా, అలాగే పరిశ్రమల అవసరాలకు అధిక భాగాన్ని నీటిని ఇవి అందిస్తాయి. అంతేకాకుండా ఈ డిశాలినేషన్ సెంటర్లు విద్యుత్ ఉత్పత్తికి కూడా ప్రధానమైన వనరు అని చెప్పవచ్చు. సౌదీ అరేబియాలో ఆకస్మికంగా వరదలు వచ్చినప్పుడు భూమిపై నీరు ఎక్కువగా చేరుతుంది కదా, ఈ భూమిపై చేరిన నీటిని ఆనకట్టల ద్వారా వాటిని నిల్వ చేయడం జరుగుతుంది. ఇలా ఆకస్మిక వరదలు వచ్చినప్పుడు ఆ నీటిని స్టోర్ చేయడానికి సుమారుగా 200 కంటే ఎక్కువగా ఆనకట్టలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఆ రిజర్వాయర్లలో ప్రతి సంవత్సరం 16 మిలియన్ క్యూబిక్ నీటిని అయితే అక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ అతిపెద్ద ఆనకట్టలు ఉన్నాయని మనం అయితే చెప్పవచ్చు. అవి ఎక్కడ ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే వాడి జిజాన్, వాడి ఫాతిమా, వాడి బిషా మరియు నజ్రాన్లలో ఇక్కడ అతిపెద్ద ఆనకట్టలు అయితే ఉన్నాయి. అయితే ఈ ఆనకట్టలో నిల్వ ఉన్న నీటిని ఎందుకు ఉపయోగిస్తారని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నీరు ప్రధానంగా వ్యవసాయానికి ఉపయోగించడం జరుగుతుంది. అలాగే బీడు భూములు ఎక్కడైనా ఉన్నాయనుకోండి, ఆ బీడు భూములలో వ్యవసాయాన్ని పండించడానికి ఇక్కడ బీడు భూములకైతే ఈ నీటిని అయితే మళ్లించడం జరుగుతుంది. అయితే ఈ మళ్లించే క్రమంలో వీళ్ళు నీటిపారుదల కాలువలు అలాగే వాగుల ద్వారా ఆ బీడు భూములకైతే ఈ ఆనకట్ట నీటిని అయితే మళ్లించడం జరుగుతుంది. ఇక్కడ రీసైక్లింగ్ చేసిన నీటిని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఇది మరో ప్రధానమైన నీటి వనరు అని చెప్పవచ్చు. పట్టణ ప్రాంతాల్లో గృహ అవసరాలకు ఉపయోగించే నీటిలో 40% రీసైక్లింగ్ చేసిన నీటిని ఉపయోగించడం జరుగుతుంది. దీనికోసం రియాద్, జడ్డా మరియు ఇతర ప్రధాన పట్టణ పారిశ్రామిక కేంద్రాలలో రీసైక్లింగ్ ప్లాంట్లను అయితే నిర్మించడం జరిగింది. ఇలా రీసైకిల్ చేసిన నీటిని పట్టణ గృహ అవసరాలకు మాత్రమే కాకుండా వ్యవసాయ క్షేత్రాలకు అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉండే ఉద్యానవనాలకు ఈ నీటిని అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఇక చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, అదేమిటంటే సౌదీ అరేబియాలో మద్యం షాపులు ఉంటాయా లేదా అనేది చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే సౌదీ అరేబియాలో ఉండేది ఇస్లాములు కాబట్టి వాళ్ళు మద్యం సేవించరు కాబట్టి అక్కడ మద్యం షాపులు ఉంటాయా లేదని చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు అదేంటనేది ఇప్పుడు మనం చూద్దాము. సౌదీ అరేబియా రాజధాని అయిన రియాద్ లో మొట్టమొదటిగా ఆల్కహాల్ షాప్ అయితే తెరవడం జరిగింది. మద్యం ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఒక మొబైల్ యాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ మొబైల్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే అలా రిజిస్టర్ చేసుకున్న తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ కోడ్ అయితే పొందాలన్నమాట. ఇలా పొందిన తర్వాత మాత్రమే వాళ్ళకు మద్యం ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళకు నెలవారీ కోటా కూడా ఉంటుంది. ఆ కోటా దాటితే వాళ్ళకు మద్యం అయితే ఇవ్వరు. అయితే సౌదీ అరేబియాలో మద్యం అనేది కొందరికి మాత్రమే అందుబాటులో ఉంది. ఎందుకంటే సౌదీ అరేబియాలో ఉండేది ఇస్లాంలు కాబట్టి వాళ్ళైతే మద్యం సేవించరు. అందువల్ల ఇస్లాంలకైతే నిషేధించడం జరిగింది. అయితే ఈ మద్యం షాప్ అనేది ఎవరి కోసం పెట్టడం జరిగిందని మనం చూసుకున్నట్లయితే ఎవరైతే పర్యాటకులు ఉంటారో వాళ్ళ కోసం అలాగే వ్యాపారం కోసం వచ్చే వారి కోసం మద్యం షాప్ ను ఓపెన్ చేయడానికి సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలో అక్కడ ప్రభుత్వం అయితే మద్యం షాప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సౌదీ అరేబియాలో మద్యం తాగడానికి వ్యతిరేకంగా చట్టాలు అయితే అక్కడ ఉన్నాయన్నమాట. అవేంటని మనం చూసుకున్నట్లయితే అక్కడ మద్యం తాగిన అమ్మిన 100 కొరడా దెబ్బలైతే ఉంటాయి. అలాగే ఆ ప్రాంతం నుంచి వాళ్ళనైతే బహిష్కరించడం జరుగుతుంది. అంతేకాకుండా జరిమానా లేదా శిక్షలు కూడా విధించడం జరుగుతుంది. తాజాగా వచ్చిన న్యూస్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే అక్కడ జైలు శిక్షల కంటే కొరడా దెబ్బలే ఎక్కువగా కొడతారని ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.